తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు అన్నీ కూడా నవరాత్రుల రోజులు కాబట్టి ఎక్కువగా ఈ దుర్గా ఆరాధన, అమ్మవారి పేర్లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అందరూ కూడా దుర్గా ఆరాధనలో నిమగ్నం అయిపోతూ ఉంటారు. కాబట్టి ముందుగా అమ్మవారి గురించే తెలుసుకోవాలనుకుంటాం. అసలు దుర్గమ్మ అంటే, దుర్గా అంటే ఎవరు, ఆ ఆవిర్భావం గురించి, అమ్మవారిని మనం ప్రార్థించాల్సిన మంత్రం, అలాగే అమ్మకి ఇష్టమైనటువంటి పుష్పం, ఫలం, నైవేద్యం గురించి తెలియజేయండి. దుర్గా అనే పదంలోనే చక్కగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దుర్గా అకారంతో ముగుస్తుంది. అక్కడ చక్కగా అలా ఉంచుతుంది అని అర్థం. అంటే మనం ఉన్న స్థితిని కాపాడుతూ అక్కడ మనల్ని ఉంచుతుంది అని అర్థం. దుర్గమ్ముడిని చంపింది కనుక దుర్గా అనే పేరు కూడా వచ్చింది. దుర్గమాసురుడు ఆయన. ఈ దుర్గమాసురుడిని చంపటానికి ఆవిడ కొండని ఛేదించుకుని మరీ వెళ్ళిపోయి చంపింది అని మనకి మహారాష్ట్రలో ఒక ఆలయంలో, ఇది చాలా, అది కూడా శక్తి క్షేత్రమే, 18లో రాకపోవచ్చు, అయినప్పటికీ శక్తి క్షేత్రమే. సప్తశృంగి అని కొన్ని వేల మెట్లు ఎక్కి వెళ్ళాలమ్మా ఆ క్షేత్రానికి. ఇప్పుడు కొంచెం సౌకర్యం చేసి ఏదో మనకి ఒక పైకి వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. దాంట్లో నుంచి ఒక ట్రైన్ వేశారనమాట. దాంట్లో వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ చాలా ఎక్కాలి పైన. అంత తేలిగ్గా దేవీ దేవతల దర్శనాలు అయిపోవు. దేవీ దేవతల దర్శనాలు అవ్వాలి అంటేనే మనకెంతో కొంత పాప పరిహారం అవ్వాలి. అక్కడ కొంచెం కష్టపడితే కానీ సాధ్యం కావు. ఆ కష్టం పడుతుంటే ఆ పాపం అయిపోయి మనం దర్శనం చేసుకుంటాం. అర్థమవుతుంది కదా. కనుక అటువంటి దుర్గమాసురుణ్ణి చంపినటువంటి దుర్గ. ఈ దుర్గని భజిస్తూ ఉంటే, దుర్గని పూజిస్తూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోతాయి అని. ఓం దుమ్ దుర్గాయ నమః ఈవిడ మంత్రం. చక్కగా ఆవిడ పేరు చెప్పుకుని దుమ్ అనుకున్నా చాలన్నమాట. ఆవిడ మన దగ్గరకు వచ్చి రక్షిస్తుంది, మన కష్టాలను తీసేస్తుంది, మనల్ని, మన స్థితిని కాపాడుతుంది. అటువంటి తల్లి దుర్గా. ఈవిడ, ఈ దుర్గాదేవి మనకి చాలా చోట్ల, ఇప్పుడు నేను చెప్పానే సప్తశృంగిలో ఉన్నది అని, అక్కడ ఉంటుంది. మళ్ళీ విజయవాడ కనకదుర్గ కూడా దుర్గే కదా ఆవిడ పేరు. బంగారు దుర్గమ్మ, కనకదుర్గ, బంగారు దుర్గ. ఇలాంటి దుర్గా క్షేత్రాలన్నిటికీ మనం వెళ్ళొచ్చు. వెళితే అక్కడ మన స్థితిని రక్షిస్తూ మనల్ని కాపాడేటటువంటి దేవత ఆ దుర్గా దేవత. కనుక ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో దుర్గకి పూజలు చేసుకోవటం, దుర్గా నవరాత్రులు అనేటటువంటి పేరు కూడా ఈ నవరాత్రులకు ఉన్నది. దేవీ నవరాత్రులు అంటారు, దుర్గా నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసం మొదలయ్యి మొదటి రోజు నుంచి, పాడ్యమి నుంచి 9 దాకా 9 రోజులు చేసుకుని తర్వాత 10వ రోజు విజయం సాధించేసి, అంటే అసురులను చంపేసింది ఆవిడ, చంపేసి విజయదశమిగా చేసుకోవటం మనకి ఒక పద్ధతి. 10 రోజులు కనుక దశ అనే మాటతో దసరా అనే మాట మనకు వచ్చేసింది. ఆ దసరా పండుగ అంటే ఇదే. అంటే దుర్గ చేసినటువంటి విజయ విహారం. ఆవిడ్ని మొట్టమొదట బాలగా ఎలా వచ్చింది దగ్గర నుంచి విజయదశమిలో రాజరాజేశ్వరిగా ఎలా ఆవిడ అయింది అనేదాకా ఈ నవరాత్రులు అంటున్నాం. కానీ 10వ రోజున విజయోత్సవం చేసుకుంటున్నాం కదా. కనుక 9-10 రోజులు చేసుకోవటం ఒక పద్ధతి. అసలు ఆవిడకి ఏది ఇష్టం? ఆవిడకి ఎరుపు ఇష్టం, ఆవిడకి పసుపు ఇష్టం. ఆ నామాలలో మనకు కనిపిస్తాయి. మందార కుసుమ ప్రియ అంటాం ఆవిడ్ని. అటువంటి పువ్వులు వేసి చేస్తే ఆవిడకి చాలా ఇష్టంట. అలాంటివి కాకుండా అసలు పువ్వులు అనేవి బయట నుంచి మనం తెచ్చేవి. ఏ హిమాలయాల్లోనో తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏ దుర్గమారణ్యాల్లోనో కూర్చుని తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మీరు గారెలు ఇష్టమా, బూరెలు ఇష్టమా, అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలంటే ఏం నైవేద్యం పెట్టగలుగుతారు? మన హృదయ కుసుమాన్నే అర్పించాలి. ముఖ్యంగా హృదయం అనేది కుసుమంగా చేసి, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానమ్మా అనే భావనతో ఆవిడకి మనం పూజ చేయటం అనేది అసలైన పద్ధతి. ఆవిడ లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంది, చైతన్య కుసుమ ప్రియ అని. రకరకాల కుసుమాలు చైతన్య అంటే ఆ కుసుమాలు పెడితే, ఆ చైతన్య కుసుమాలు అవి పెడితే ఆవిడ చాలా ఆనందపడిపోతుంది. అసలు కావాల్సినవి నాకు ఇవి అని చెప్తుంది ఆవిడ. ఎక్కడ దొరుకుతాయి? మన మనసులో నుంచే, చైతన్యం నుంచి రావాల్సిందే అది. చిత్ అంటే లోపల ఉన్నటువంటి ఆ చిత్ నుంచి రావాల్సిన జ్ఞానం అనమాట. అక్కడి నుంచి రావాల్సినవి. అంటే ఈ జ్ఞానం పొందితే ఆవిడ సంతోషపడుతుంది అని చెప్పటం. పొంది ఆవిడకి ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం. అది దానికి ఒక చిన్న శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం,
ఎలా ఉన్నాయో చూడండి పుష్పాలు. మామూలుగా ఉన్నట్టు జాజి పూలు, మల్లెపూలు, మొగలి పూలు, మందార పూలు అన్నట్టుగా లేవు ఇక్కడ. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తప పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భజే అని, లేకపోతే దేవీ ప్రీతికరం భవేత్ అని. అమ్మవారికి ఏ దేవతకైనా సరే, అక్కడ శివుడా విష్ణువా అమ్మవారా అని కాదు, ఏ దేవతలకైనా కావాల్సింది ఈ 8 పుష్పాలే. మొట్టమొదటిది అహింస, రెండోది ఇంద్రియ నిగ్రహం, ఎలా ఉన్నాయో చూడండి ఇవి. తర్వాత పుష్పం సర్వభూత దయ, క్షమ, క్షమగుణం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం. ఈ 8 మీరు గనక సాధిస్తే ఆవిడకి పువ్వులతో అర్చన చేసినట్లు, బంగారు పూలతో అర్చన చేస్తాం అంతే. అసలు ఈ పుష్పాలే వేరు. మనం సేకరించవలసిన పుష్పాలు ఇవి, సాధించవలసిన పుష్పాలు ఇవి, పూజించవలసిన పుష్పాలు ఇవి, అసలైన పుష్పాలు ఇవి. అవి అహింస కష్టం, క్షమ కష్టం, అందరినీ క్షమించేయగలుగుతున్నామా కదా? ఇంద్రియ నిగ్రహం కష్టం, ఏది కష్టం కాదు, వీటిలో అన్ని కష్టమే నిజాయితీగా పోతే. శాంతి, దయ, క్షమ, భూతదయ, మళ్ళీ ఇవే కదా ధ్యానం, సత్యం. ఇలాంటివి సాధించాలంటే కష్టం కనుక ఏం చేస్తున్నావు, తేలిగ్గా మనకి దొరికేటటువంటివి మన ఇంట్లో పూయించుకున్నవో లేకపోతే బయట కొనుక్కున్నవో చక్కగా ఆ పుష్పాలు తెచ్చేసి మల్లె, జాజి, సంపంగి, గులాబీ, అవునా, మొగలి అని అనుకుంటూ మందారం ఇలాంటివన్నీ తీసుకొచ్చి అమ్మవారికి అర్చించేసి, అమ్మ అంటే ఇవి సెకండ్ ప్రాధాన్యాలలో వచ్చేటటువంటి 8 పుష్పాలే వేరే, ఇవి రెండో రకం. మొదటిది ఇవ్వలేకపోయినప్పుడు ఏం చేస్తున్నాం, రెండోది ఇస్తున్నాం. కనుక అలాంటివి ఇచ్చి తృప్తి పడిపోతున్నాం అనమాట. అమ్మవారికి పుష్పాలు అంటే ఏవి ఇష్టం అంటే ఇవి ఇష్టం. ఇవి సాధించడానికి నిజంగా ప్రయత్నిస్తే వాళ్ళు మరి అంతకంటే గొప్పతనం ఏముందమ్మా, ప్రసన్నమైపోతారు కదా. ఇవి సాధించేస్తున్నాం అంటే మనం ఉత్తీర్ణాలు అవుతున్నట్టే కదా వీటన్నిటి నుంచి. అమ్మవారి నామాలలో కులోత్తీర్ణ అని ఉంది ఒక పదం, కులం నుంచి ఉద్ధరించి పై కులానికి చేర్చడం. ఇక్కడ కులం అంటే మనం ఈ రోజుల్లో సామాజికంగా చెప్పుకునే కులాలు కావు, ఒక వర్గం నుంచి ఇంకొక వర్గానికి, అంటే ఒక స్టేటస్ కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదుగుతూనే ఉండాలి కదా. మనం ఎప్పుడు 10వ క్లాస్లోనో 12వ క్లాస్లోనో కూర్చోం కదా, పైకి వెళ్తాం కదా. ఆ పైకి వెళ్ళే స్థాయి అనమాట అది. కనుక కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి పుష్పాలతో ఆవిడని అర్చన చేస్తే యు ఆర్ పాస్డ్ అంటుంది అనమాట. చక్కగా పైకి వెళ్ళిపోతాం మనం, పై క్లాస్కి వెళ్ళిపోయావు ఉంటుంది అనమాట, అంటే పై కులానికి చేరిపోయావు అంటుంది. కనుక ఈ రకమైనటువంటి ఉత్తీర్ణతని అమ్మవారి దగ్గర నుంచి మనం సాధించాలంటే ఇటువంటి పుష్పాలతో అర్చించాలమ్మా. అప్పుడు దుర్గ సంతోషించి చక్కగా మనల్ని కరుణించి ప్రసన్నమైపోయి మనల్ని తన వర్గంలోకి చేర్చుకుంటుంది. ఎప్పటికప్పుడు పై స్థాయికి మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఆ స్థితే కదా ఎవరైనా కోరుకునేది. అది దుర్గా కథ. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నిజంగా అందరికీ కూడా అంటే మనకి కనిపించే పూలతో మనం అమ్మవారిని అర్చిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరం కూడా, కానీ నిజంగా అర్చించాల్సిన పూలేంటి అవి ఎక్కడానూ దొరకవు. కాబట్టి మన మనస్సు నుంచి, అంటే మన చిత్తం శివుడి మీద, మనసు వేరే వాటి మీద కాకుండా మనం మనస్ఫూర్తిగా కనుక ఆరాధిస్తే తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. దానికి సంబంధించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు విజయలక్ష్మి గారు. సో ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మనసు ముఖ్యం, మనస్ఫూర్తిగా పూజించడం ముఖ్యం అనే విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మనందరం కూడా ఈ నవరాత్రుల్లో చక్కగా ఇలా అమ్మవారిని పూజించుకుని మనస్ఫూర్తిగా స్మరించుకుని అమ్మ ఆశీస్సులు పొందుదాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.